హాయ్ అండి, నేను మీ అక్షిత కుమారి. వెల్కమ్ టు ఏకేఎనిక్ థాట్స్. ఈ రోజు వీడియోలో నేను కేక్ పాప్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కేక్ పాప్స్ ని చాలా ఈజీగా తక్కువ సమయంలోనే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తయారు చేసుకోవచ్చండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కేక్ పాప్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కేక్ పాప్స్ కోసం ముందుగా అయితే స్పాంజ్ కేక్ ని తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg వెనిలా స్పాంజ్ కేక్ అయితే తీసుకున్నానండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది నేను ఇంట్లోనే తయారు చేశాను, ప్రీమిక్స్ అయితే యూజ్ చేయలేదండి. ఇంట్లోనే తయారు చేసిన స్పాంజ్ కేక్. నెక్స్ట్ వచ్చేసి డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అనమాట. మీరు కావాలంటే ఈ డార్క్ కాంపౌండ్ చాక్లెట్కి బదులుగా వైట్ కాంపౌండ్ చాక్లెట్ వాడుకోవచ్చు, మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ కూడా వాడుకోవచ్చు అండి. నేనైతే డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ మేడ్ అండి. ఈ మిల్క్ మేడ్, కండెన్స్డ్ మిల్క్ రెండు ఒకటే. మిల్క్ మేడ్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి స్వీట్నెస్ అండి. ఈ స్పాంజ్ కేక్ ని చపాతీ ముద్దలాగా చేయడానికి అయితే యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి 2 స్పూన్లు యూజ్ అవుతుంది, మొత్తం అయితే యూజ్ చేయము. నెక్స్ట్ వచ్చేసి ఇది స్ప్రింకిల్స్ అండి, ఈ కేక్ పాప్స్ పైన యూజ్ చేయడానికి. నెక్స్ట్ ఇవి వచ్చేసి లాలీపాప్ స్టిక్స్ అనమాట. నా దగ్గర అయితే ప్లాస్టిక్ స్టిక్స్ లేవండి, ఇలా వుడెన్ స్టిక్స్ అయితే ఉన్నాయి. మీ దగ్గర ప్లాస్టిక్ స్టిక్స్ ఉంటే కనుక వాటిని అయితే యూజ్ చేయండి. కేక్ పాప్స్ కోసం ముందుగా అయితే కేక్ ని చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చండి కేక్ ఎంత సాఫ్ట్ అండ్ స్పంజీగా ఉందో. ఇది నేను ఇంట్లోనే తయారు చేశానండి. ఆల్రెడీ ఈ రెసిపీ వీడియోస్ ని ఇదివరకు వీడియోస్ లో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. మీరు చూడొచ్చు ఇక్కడ కేక్ ఎంత సాఫ్ట్ గా ఉందో. ఎటువంటి ప్రీమిక్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ స్పాంజ్ కేక్ ని. ఇలా చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం కేక్ ని అయితే యూజ్ చేయట్లేదండి, చిన్న 1/2 పీస్ కేక్ ని అయితే పక్కన పెట్టుకున్నాను. సాఫ్ట్ గా ఉంది కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ప్రీమిక్స్ తో చేసుకుంటే గనక ప్రీమిక్స్ కేక్ వచ్చేసి కొంచెం హార్డ్ గా ఉంటుందండి. కాబట్టి ఒకసారి మీరు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో కేక్ వచ్చేసి. ఇలా చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పైనాపిల్ క్రష్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ క్రష్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిల్క్ మేడ్ లేదు అంటే గనక వైట్ చాక్లెట్ గనాష్ కానీ లేదంటే చాక్లెట్ గనాష్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. ఇలా వీటిని ఎక్కడ కూడా ఉండలు లేకుండా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి, అలా అని మరీ సాఫ్ట్గా కూడా కలపకండి, కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో బాల్స్ లాగా అయితే చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత వీటిని ఫ్రిడ్జ్ లో అయితే ఒక 1/2 అవర్ వరకు ఫ్రీజ్ చేసుకోవాలి. అలా ఫ్రీజ్ చేసుకోవటం వల్ల ఇవి కొంచెం హార్డ్ అయ్యి మన స్టిక్స్ వీటికి పెట్టినప్పుడు కొంచెం స్టిఫ్గా ఉంటాయండి. లేదంటే వీటికి స్టిక్స్ పెట్టినప్పుడు సరిగ్గా స్టిక్ అవ్వకుండా లూజ్ అయిపోయి ఈ స్టిక్స్ అనేవి సపరేట్ అయిపోతాయండి. అందుకని ఒక 1/2 అవర్ వరకు వీటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు 6 బాల్స్ అయితే వచ్చాయండి. నేను కొంచెం పెద్ద సైజులో చేశాను, మీరు కావాలంటే కొంచెం చిన్న సైజులో చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఆ బాల్స్ కొంచెం సెట్ అయ్యేలోపు ఇక్కడ చాక్లెట్ అయితే మెల్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. డబుల్ బాయిలర్ మెథడ్ లోని ఈ చాక్లెట్ అయితే మెల్ట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ ముందు వీడియోస్ లోని డబుల్ బాయిలర్ మెథడ్ లోని చాక్లెట్ ని ఎలా మెల్ట్ చేసుకోవాలో వీడియోని అయితే అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ చాక్లెట్ తీసుకున్నా కదా, అంటే కొంచెం ఎక్కువ చాక్లెటే ఉందండి. కాబట్టి నేను స్టవ్ ఆన్ చేసుకుని డబల్ బాయిలర్ మెథడ్లోని ఈ చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని మెల్ట్ చేసుకుంటే ఈ చాక్లెట్ త్వరగా మెల్ట్ అవ్వదండి. అందుకని స్టవ్ ఆన్ చేసుకొని డబల్ బాయిలర్ మెథడ్లోని ఈ చాక్లెట్ని అయితే మెల్ట్ చేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకుని మెల్ట్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా మెల్ట్ చేసుకోవాలి. మరీ లైట్ పల్చగా కాకుండా ఇలా కొంచెం థిక్గా ఉండేలాగా మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తున్న విధంగా ఈ లాలీపాప్ స్టిక్స్ ఉన్నాయి కదా, వీటిని ఈ బాల్స్కి అయితే స్టిక్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి లాలీపాప్ స్టిక్స్ని ఈ చాక్లెట్లోని డిప్ చేసుకొని తర్వాత ఈ బాల్స్కి అయితే స్టిక్ చేసుకోవాలండి. అలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ కేక్ పాప్స్ని ఇలా చాక్లెట్లో అయితే డిప్ చేసుకోవాలండి.
ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పైకి అనుకొని వీటిని అయితే ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే ఎక్సెస్ చాక్లెట్ అనేది కిందకి డ్రాప్ అయిపోతుందండి. ఒకవేళ మీకు ఇలా చాక్లెట్ అనేది పూర్తిగా స్ప్రెడ్ అవ్వలేదు అనిపిస్తే గనక ఇలా ఒక స్పూన్ తోని చాక్లెట్ ని ఈ కేక్ పాప్స్ పైన కొంచెం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకుంటే ఎక్సెస్ చాక్లెట్ అనేది మొత్తం కిందకైతే పడిపోతుంది. ఇప్పుడు వీటిపైన ఇలా స్వీట్ బాల్స్ తో స్ప్రింకిల్ చేసుకుంటే కేక్ పాప్స్ లుక్ అనేది బాగుంటుందండి. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత వీటిని ఒక థర్మాకోల్ షీట్ పైన గానీ లేదంటే ఒక గ్లాస్ లో గానీ పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని సెట్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, కేక్ పాప్స్ రెడీ అయిపోయినట్టే. ఇదే విధంగా మీరు చాక్లెట్ కేక్ పాప్స్ కూడా రెడీ చేసుకోవచ్చండి. అంటే వెనిలా స్పాంజ్ కేక్ కి బదులుగా మీరు చాక్లెట్ స్పాంజ్ కేక్ ని యాడ్ చేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ చాక్లెట్ గనాష్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చాక్లెట్ కేక్ పాప్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇదేనండి ఈ రోజు వీడియో. ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోని కేక్ పాప్స్ అయితే ఇలా తయారు చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.